తిరుపతి వెంకన్న రుచి రహస్యం ఏమిటో తెలుసా? నెయ్యి. విజయవాడ బాబాయ్ హోటల్ ఇడ్లీ వెనకుండేటటువంటి ఆ అద్భుతమైన రుచి రహస్యం కూడా నెయ్యే. ఇంకా మీకు తెలుసో లేదో, ఆయుర్వేద లేహ్యాలు చాలా రుచిగా ఉంటాయి. దాన్ని వెనక ఉండేటువంటి అసలైన కారణం నెయ్యి. అయితే ఈ మధ్య ఎంతోమంది మన సబ్స్క్రైబర్స్ ఇంకా చాలామంది ఈ నెయ్యి కల్తీ గురించి అడుగుతున్నారు. అలాగే నెయ్యికి సంబంధించినటువంటి ఇతర ఎన్నో అనుమానాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి అసలు పూర్తి సమాచారాన్ని, అలాగే ఈ నెయ్యితోటి మీకు కలిగేటటువంటి ఆరోగ్య లాభాలని, అలాగే నెయ్యిని అసలైన పద్ధతుల్లో ఎలా సేకరించాలి, అలాగే నెయ్యి కల్తీని ఎలా గుర్తించాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నెయ్యితోటి ఆరోగ్య లాభాలు ఒకటి కాదు, రెండు కాదు, అనేక లాభాలు. అలాగే అసలైన కల్తీ లేని నెయ్యిని ఎలా గుర్తించాలి, కల్తీని ఎలా గుర్తించాలి, అసలు నెయ్యితోటి ఎలాంటి ఇంటి వైద్యాలు ఉన్నాయి, ఈ సమాచారాన్ని మనం తెలుసుకుందాం. అలాగే షుగర్ ఉండేవాళ్ళు నెయ్యి వాడచ్చా, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు నెయ్యి వాడచ్చా, ఇంకా వృద్ధులు అలాగే మధ్య వయస్కులు వీళ్ళు నెయ్యిని వాడితే ఎంత మోతాదులో వాడాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, నెయ్యి మన భారతీయులకి చాలా ఇష్టమైంది. అసలు నెయ్యి మాట వింటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది. నిజానికి నెయ్యికి సంబంధించి ప్రాంతంతో పని లేదు, అందరూ కూడా దీన్ని ఇష్టపడుతూ ఉంటారు. చక్కగా పొగలుగెక్కేటటువంటి అన్నానికి తోడు ఇంకే కూర లేకపోయినా, ఇంకే పచ్చడి లేకపోయినా ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే ఇక అలాంటి ఆ అన్నం పంచభక్ష పరమాన్నాలకి పర్యాయపదం కింద ఉండిపోతుంది. అంతటి గొప్ప రుచి నెయ్యిది. నిజానికి ఆహారంలోనే కాదు, అగ్నిదేవత ద్వారా తన ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవాలని అనుకునేటువంటి భక్తులకి కూడా నెయ్యి ఒక ముఖ్యమైనటువంటి సాధనం. హోమగుండంలో ఆ నెయ్యిని వేస్తారు. ఆ పదార్థాలు బగ్గున మండుతూ ఉంటాయి. ఆ స్వహాదేవికి చేరాలంటే ఆ పదార్థాలు ఘృతం అనేది ఆధారం. ఇక్కడ ఒక్కొక్క ఇంధనం ఇచ్చేటటువంటి వెలుగు ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాని నుంచి వచ్చేటువంటి కాంతి, ఆ సువాసనలు, ఇవన్నీ కూడా ఒక అలౌకికమైనటువంటి అనుభూతుల్ని మనకి ఇస్తాయి. అంటే వీటన్నిటిలోకి, మళ్ళీ ఇంధనాలన్నిటిలోకి నెయ్యిది పై చేయని మనం నమ్ముతాం. అందుకే నెయ్యితో పెట్టేటటువంటి ఆ దీపం శ్రేష్టం అని చెప్తారు. ఇక నైవేద్యాలు, వీటి సంగతి చెప్పనక్కర్లేదు. కొన్ని ఆలయాల పేరు వినగానే గుర్తుకు వచ్చేటువంటి ప్రసాదాల నుంచి ఇంటి దగ్గర మనం చేసుకునేటటువంటి నైవేద్యాల వరకు నేతికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది మనందరికీ తెలిసిందే. మన భౌతిక జీవితానికి ఆలంబనైనటువంటి ఆహారంతో, అలాగే ఆధ్యాత్మిక జీవితాన్ని సూచించేటువంటి ధూప దీప నైవేద్యాల్లో కూడా ఈ నెయ్యికి ప్రధానమైనటువంటి స్థానం ఉంది. అలాగే ప్రధానంగా ఆయుర్వేద వైద్యంలో నెయ్యికి ఉన్నటువంటి ప్రాశస్త్యం అంతా ఇంత కాదు. ఎంత చెప్పుకున్నా తరగని ఈ నేతి అద్భుత విషయాల గురించి మనం పూర్తిగా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనిషికి తెలివి రావడంతోనే ఇల్లు కట్టేసుకోలేదు, కుటుంబాన్ని ఫామ్ చేసుకోలేదు. మరి ఏం చేశాడు? వేల ఏళ్ల పాటు సంచార జీవితం గడిపాడు. అంటే ముందు ఏం చేశాడంటే ఆ పంటలు పండించడం నేర్చుకున్నాడు. సాగులో సాయం కోసం పశువుల్ని మచ్చిక చేసుకోవటం మొదలుపెట్టాడు. అప్పుడు మొదలైంది నాగరికత అనేది. ఇంటింటా కూడా ఎంతో కొంత పశు సంపద ఉండేది. పొలం పనులలో ఉపయోగపడటంతో పాటుగా ఆ పశువుల నుంచి వచ్చేటువంటి పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ కూడా మనకి సమృద్ధిగా లభించేవి. అందుకే పశువులు చేసేటటువంటి ఈ మేలు పట్ల కృతజ్ఞతగా మనం అనేక సాంప్రదాయాల్లో, అనేక పండగలలో, క్రతువులలో ఈ పశువుల్ని కూడా మనం పూజిస్తూ ఉంటాం. వ్యవసాయ ఆధారంగా ఎదిగినటువంటి మన దేశంలో పాడికి ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా ఎక్కువ. అందుకే ప్రపంచంలో ఎక్కువ నెయ్యిని ప్రొడ్యూస్ చేసేటటువంటి దేశం ఏంటంటే మన దేశమే. అలాగే ఆ నెయ్యిని ఎక్కువగా వాడేవాళ్ళు కూడా మన వాళ్ళే, అంటే మన ఇండియన్సే. కానీ చిత్రం ఏమిటంటే నెయ్యికి మన ఆహారంలో ఉన్న ప్రాధాన్యతని వేల వేల ఏళ్ళుగా గుర్తించిన మనం బయట నుంచి ఆ నెయ్యికి సంబంధించి అడపా వచ్చేటటువంటి ఆ వార్తలు చూసి జడుచుకుంటున్నాం. అంటే ఆ వాదనలు అవన్నీ వినిపించగానే ఆ నెయ్యిని పక్కన పెట్టేయటం మొదలుపెట్టాం. మెయిన్గా యంగ్స్టర్స్ అంటే మితంగా నెయ్యిని వేసుకోవాలి, అంటే పోసుకోకూడదు. ఇలా వేసుకుంటే చాలా మంచిది. నిజానికి ఈ విషయం పదే పదే మన పెద్దవాళ్ళు మొత్తుకున్నా కానీ ఆ యంగ్స్టర్స్ అమ్మో ముటుములు వచ్చేస్తాయి, అమ్మో లావెక్కిపోతున్నాం, అమ్మో పొట్ట వచ్చేస్తుందని ఆ నెయ్యిని వాడటం మానేశారు.
దీంతోటి ఆ పొట్ట తగ్గటం లేదు, అలాగని అద్భుతమైన నెయ్యి రుచిని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇదే ఫారిన్ కంట్రీస్, పాశ్చాత్య దేశాలు, సైంటిస్టులు నెయ్యిని వన్ ఆఫ్ ది సూపర్ ఫుడ్స్లో ది బెస్ట్ ఫుడ్ అని తేల్చేశారు. ఇక ఇప్పటికీ మించిపోయింది లేదు. ప్రస్తుతం మనం సూపర్ మార్కెట్లలో హెల్దీ ఫుడ్స్ అని చాలా కాస్ట్ పెట్టి చాలా చాలా తెచ్చుకుంటూ ఉంటామే. అలాగా అతి ఖరీదుతోటి మనం తెచ్చుకునేటటువంటి ఆ ఖరీదైనటువంటి ఆహార పదార్థాల కంటే కూడా నెయ్యి నిజానికి కాస్త మనకి రీచ్లోనే ఉంటుందని అర్థం. అంటే అలాంటి వాటితో పోలిస్తే నెయ్యికి అయ్యేటటువంటి ఖర్చు పెద్దదేం కాదు. అందుకే కాసంత నెయ్యికి మన ఇంట్లో కొంచెం అంత చోటిద్దాం. ఇలా చోటిచ్చి ఇంకా కాస్త ఆరోగ్యాన్ని మనం ఒంట్లో పెంచుకుందాం. అయితే ఇదే సందర్భంగా నెయ్యి గురించి చెప్పాల్సి వస్తే నెయ్యిలో రకాల గురించి మనం తెలుసుకోవాలి. చూడండి, వేరు పాల నుంచి తీసినటువంటి నెయ్యికి వేరు గుణాలు ఉంటాయి. వాటిని చూస్తేనే ఏ రకం నెయ్యి అనేది అనుభవం మీద గుర్తుపట్టేయచ్చు. ఆవు నెయ్యిలో ఉండేటువంటి బీటా కెరోటిన్ వల్ల అది కాస్త పసుపు పచ్చ రంగులో కనిపిస్తుంది. గేదె నెయ్యిలో ఉండేటటువంటి కొవ్వు పదార్థాల వల్ల అది కాస్త తెల్లగా ఉంటుంది. ఇక మేక నెయ్యి పలుకులుగా కనిపిస్తుంది. ఇక వీటిలో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి. ఉదాహరణకు దేశవాళీ ఆవుల నుంచి వచ్చేటువంటి నెయ్యిని A1 అని పిలుస్తారు మార్కెట్లో. ఇక గిర్, సాహివాల్ ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి జాతుల నుంచి వచ్చేటువంటి నెయ్యిని A2 కింద చెప్తారు. దీంట్లో ఆ బీటా కెసిన్ అని ఒక పోషకతత్వం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మన ఆరోగ్యానికి కొన్ని అదనపు ప్రయోజనాలు అందుతాయి. దాంతోపాటుగా అది డైజెషన్కి అంటే జీర్ణ వ్యవస్థకి కూడా మంచిది. కొంతమంది ఆవు నెయ్యి త్వరగా జీర్ణం కాదు అని అనుమానపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు A2 నెయ్యిని వాడుకోవచ్చు. కాకపోతే మిగతా రకాలతో పోలిస్తే ఆ A2 అనేది కొంచెం ఖరీదుగా ఉంటుంది. ఇక నెయ్యిని తయారు చేసేటువంటి విధానంలో కూడా రకరకాల మార్పులు ఉన్నాయి. చూడండి, మనం ఇళ్లలో ఎలా చేసుకుంటాం నెయ్యిని, ముందు పాలు తీసుకుంటాం. ఆ పాలని బాగా మరిగించి ఆ తర్వాత దానికి తోడు పెడతాం. పెరుగు వస్తుంది. దానికి కాస్త నీళ్లు చేర్చి కవ్వంతో చిలుకుతాం. అప్పుడు మజ్జిగ తయారవుతుంది. పైన ఆ వెన్న తేలుతుంది. ఆ వెన్నని సన్నటి సెగ మీద కాచి చల్లార్చేటువంటి ప్రక్రియ మనం ముందు తరం వరకు మనకు ఇంటింటా ఉండేది. అంటే ఇలాగ మనం నెయ్యిని తయారు చేసుకునేవాళ్ళం. చిన్న మంట మీద మరిగిస్తే కమ్మటి వాసనతో నెయ్యి తయారయ్యేది. అంటే ఇలాగా తోడుబెట్టి తయారు చేసినటువంటి నెయ్యి ఫర్మెంటేషన్ ప్రక్రియతో చేసుకునేవాళ్ళం. కానీ ఇండస్ట్రీస్లో ఇలాగ తోడు పెట్టడం, కాయటం ఇదంతా సాధ్యం కాదు. వాళ్ళు ఏం చేస్తారు అంటే టన్నులకి టన్నులు కొద్ది నెయ్యిను ప్రొడ్యూస్ చేయాలంటే పాల నుంచి డైరెక్ట్గా క్రీమ్ సపరేట్ చేస్తారు. ఆ క్రీమ్ తోటి నెయ్యి తయారు చేస్తారు. అందుకే బయట కొన్న నెయ్యికి మనం ఇంట్లో చేసుకున్నటువంటి నెయ్యికి తేడా ఉంటుంది. ఆయుర్వేద మందుల్లో ఇలాగ వంట ఔషధంగా తయారు చేసేటువంటి నెయ్యినే ఉపయోగించడం జరుగుతుంది. ఇలాంటి ఈ విధానంలో అంటే తోడుబెట్టి తయారు చేసినటువంటి పాలను తోడుబెట్టి తయారు చేసినటువంటి నెయ్యిలో పోషకాంశాలు, ఔషధ తత్వాలు చాలా ఎక్కువ. ఇవి నష్టపోకుండా ఉంటాయి. కల్తీ జరగకుండా, వాసన జరగకుండా నెయ్యి తయారవుతుంది. ఇక పశువుల మేతలో కూడా జాగ్రత్తలు తీసుకొని ఆర్గానిక్ నెయ్యి అని అమ్ముతున్నాండి ఈ మధ్య. ఎలాగైతే తేనెటీగలు పెరిగే ప్రాంతంలో పూలను బట్టి వాటికి రుచి వస్తుందో, అలాగే వేరు మేతలతోటి ఆవుల్ని పెంచుతున్నప్పుడు గ్రెయిన్ ఫెడ్ అని, గ్రాస్ ఫెడ్ అని ఇలా రకరకాల నెయ్యి అందుబాటులో ఉంటుంది. మన శరీర తత్వం, మన అలవాట్లు, అలాగే బడ్జెట్ని బట్టి కావాల్సిన నెయ్యిని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆయుర్వేదంలో స్నేహవర్గం అని ఉంది. ఆ స్నేహవర్గం అంటే ఏమిటి అంటే ఆయిలీగా ఉండేటువంటి పదార్థాన్ని స్నేహవర్గం అంటారు. ఇవి 4: ఘృత, తైల, వస, మజ్జ అంటారు. ఘృతం వీటిలో ముందు ఉంటుంది అంటే నెయ్యి. తర్వాత తైలం అంటే నువ్వుల నూనె ప్రధానంగా, మిగతా తైల వర్గాలు కూడా. తర్వాత వస, అలాగే మజ్జ అంటే ఎముకల లోపల ఉండేటువంటి మూలగా. ఇలాగా అలాగే యానిమల్ ఫ్యాట్, ఇవన్నీ కూడా రకరకాలు స్నేహద్రవ్యాలు. వీటిలో ఘృతానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ఘృతానికి ఆయుర్వేదంలో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. అసలు పంచామృతాల్లో దీన్ని ఒకటి కింద చెప్పారు. ఆహారంలో సూపర్ ఫుడ్ ఏమిటి అంటే మనం నెయ్యి అనే చెప్పొచ్చు. అలాగే ఆహారంలో సూపర్ ఫుడ్ నెయ్యే, అలాగే ఆయుర్వేదంలో సూపర్ మెడిసిన్ కూడా నెయ్యే. చరక సంహిత, అష్టాంగ హృదయం ఇలాంటి ప్రామాణిక ఆయుర్వేద గ్రంథాల్లో అప్పుడే పుట్టినటువంటి పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి వాళ్ళకి నెయ్యి రకరకాలుగా ఉపయోగపడుతుందని చెప్పారు. అంటే ఈ ఘృతం అనేది ఒక అమృతంలాగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. అప్పుడే కాచినటువంటి నెయ్యి దగ్గర నుంచి ఏడాది పాటు నిల్వ ఉంచినటువంటి నెయ్యి
ఇలాగా డిఫరెంట్ ప్రిజర్వేషన్ అవి నిలవ ఉన్నటువంటి కాలాన్ని బట్టి మళ్ళీ వాటి కొన్ని రకరకాల గుణధర్మాలను కూడా ఆయుర్వేదంలో చెప్పారు. అలాగే నెయ్యిని ఎలా వాడాలో కూడా చెప్పారు. చర్మంలో మలినాలు తయారైనప్పుడు దాన్ని తొలగించడానికి అభ్యంగనం చేసుకుంటాం బాహ్యంగా, దానికి కూడా నెయ్యి ఉపయోగపడుతుంది. ఒంట్లో ఉండేటువంటి దోషాలని బయటికి పంపించడానికి వమనం, విరేచనం ఇలాంటివి ఉంటాయి. ఈ వమనంలో ముఖ్యంగా స్నేహపానం అంటే ఈ ఘృతాన్ని లోపలికి తాగి వాంతి చేసుకోవటం అనే ప్రక్రియ కూడా ఉంటుంది. ఇవన్నీ పంచకర్మల్లో భాగాలు. ఇది కూడా ఆఖరికి అంటే మలినాలు బయటికి పంపించడానికి సహాయపడుతుంది. ఇక కంటి సమస్యలకు ఉపయోగించేటువంటి నేత్ర తర్పణం అంటే ఈ కళ్ళ మీద నెయ్యిని పోస్తాం. అది ఏమాత్రం ఇరిటేషన్ లేకుండా ఆ నెయ్యి తాలూకు ఆ కంటి తాలూకు ఇరిటేషన్ తగ్గిస్తుంది. అది నెయ్యి గొప్పతనం. ఆ నేత్ర తర్పణం అనే దాంట్లో నెయ్యిని వాడతాం. ఇలాగా నెయ్యిని రకరకాల ప్రక్రియలలో వాడుతూ ఉంటాం ఆయుర్వేదంలో. మన శరీరంలో ఏర్పడేటువంటి అనేక సమస్యలకు కారణం వాతపిత్త కఫాల్లో ఉండేటటువంటి ఆ తారతమ్యం. అందుకే వీటిని త్రిదోషాలు అంటారు. ఇలాంటి త్రిదోషాలలో నెయ్యిని అనుపాన భేదంతో రకరకాల ఇతర పదార్థాలతో కంబైన్ చేసి వాడతాం. వాడినప్పుడు ఆ 3 దోషాలు తగ్గుతాయి. నెయ్యికున్న గొప్పతనం ఏంటంటే వేరే ఏ పదార్థానికి కలిపినా కానీ ఆ పదార్థం తాలూకు ఔషధ అంశాలను తీసుకొని శరీరానికి విలీనం అవుతుంది. అంటే బయో అవైలబిలిటీని పెంచుతుంది నెయ్యి. అందుకే నెయ్యిని వాడతాం. అంటే ఘృతం అన్న పేరుతోటి, సిద్ధ ఘృతం ఇలాంటి పేర్లతోటి వాడతాం. ఇలాగా త్రిదోషాలని సమస్థితికి తేవటం, అలాగే ఆ ఔషధాల తాలూకు ఎఫెక్ట్ని ఎన్హాన్స్ చేయటం, ఇవన్నీ నెయ్యి చేసే పనులు. ఇక కొన్ని ఔషధాలు ఉంటాయి ప్రత్యేకంగా నెయ్యి అన్న పేరుతోటి. బ్రాహ్మ్య ఘృతం, అశ్వగంధ ఘృతం, ఇలాగా మహాతిక్తక ఘృతం, పంచనింబాది, ఇలాగా అనేక రకాల నెయ్యిలు ఆ పేరుతోటి ఘృతం అన్న పేరుతోటి తయారవుతూ ఉంటాయి. వీటిల్లో మెడికేటెడ్ గీస్ అని చెప్పొచ్చు. వీటిని అద్భుతమైన ఫలితాలు వీటితో వస్తాయి. ఎందుకంటే ఇది శరీరంలోకి విలీనం అవుతూ ఔషధాన్ని తీసుకెళ్తుంది కాబట్టి చాలా ఫాస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. మహాతిక్త ఘృతం ఉదాహరణకు తీసుకుందాం. చర్మ సంబంధ సమస్యలకి చాలా బాగా పనిచేస్తుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే మనం సైంటిఫిక్ బెల్ట్ ఆఫ్ మైండ్ తోటి చూడటం అనేది ఈ మధ్య అలవాటైంది. దాంతో ప్రతిదాన్ని కూడా సైన్స్లోకి ఇరికించి చూడటం. ఒకవేళ సైన్స్ సమాధానం చెప్పలేకపోతే అది అసంబద్ధం అన్నటువంటి ఫీలింగ్లోకి వచ్చేస్తాను యంగ్స్టర్స్. కానీ ప్రతి వస్తువుకి కూడా కొన్ని రసగుణ వీర్య విపాక ప్రభావాలని ఉంటాయి. ఆ ప్రభావం వల్ల ఆ వస్తువు అది వీటికి సైన్స్కి అందని స్థాయిలో పనిచేస్తూ ఉంటుంది. అన్ఫార్చునేట్గా చాలామందికి దీనిపైన అవగాహన ఉండదు. ఉదాహరణకు ఇప్పుడు వేడి చేసింది అన్న ఫీలింగ్ ఉందనుకోండి. ఆ వేడి అనే దాన్ని థర్మామీటర్తో కొలిచి ఆ టెంపరేచర్ చూసి వేడి లేదు అనడానికి లేదు. అట్లాగే ఒకవేళ వేడి ఫీలింగ్ ఉన్నా కానీ ఆ వేడిని కనిపెట్టడానికి ఎగ్జిస్టింగ్ సాధనాలు పనిచేయవు. ఇట్లాగా ఈ సైన్స్కి అందని స్థాయిలో ఈ నెయ్యి పనిచేస్తుంది. ఏదేమైనా ఇన్నాళ్ళు నెయ్యి తినవద్దు అని మన తరాల అలవాటుని తక్కువ చేసి చెప్పినటువంటి ఈ సైంటిస్టులు, పాశ్చాత్యులు ఇప్పుడు దీంట్లో ఉండేటువంటి లాభాలను చూసి అవాక్ అవుతున్నారు. అంటే సైంటిఫిక్గా రీఎవాల్యుయేట్ చేశారు. ఏ కారణాల వల్ల అది ఎలాంటి ప్రయోజనాన్ని ఇస్తుంది అనేది ఆధారాలతో సహా రుజువు చేస్తున్నారు. ఉదాహరణకు నెయ్యిలో ఉండేటటువంటి బ్యూటారేట్ అనే ఒక రసాయనం వల్ల అది ఇన్ఫ్లమేషన్ని అంటే నెయ్యి వాపుని తగ్గిస్తుందని తేలింది పరిశోధనలలో. అలాగే కీళ్ళ సమస్యల నుంచి గుండె జబ్బుల వరకు ఈ ఇన్ఫ్లమేషన్ ఒక కారణం కాబట్టి నెయ్యిని కీళ్ళ సమస్యలలో, గుండె జబ్బులలో వాడితే ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ జబ్బులు వస్తాయి కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అందుకే ఇప్పుడు ఈవెన్ అర్జున ఘృతం అంటాం. అంటే ఏంటంటే అర్జున కలిపినటువంటి ఒక మెడికేటెడ్ ఘీ. ఇలాంటి దాన్ని గుండె జబ్బుల్లో ఇస్తాం. కానీ గుండె జబ్బులలో నెయ్యి తినకూడదు అన్నటువంటి వాదంతో ఇది ఏకీభవించదేమో అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఏ గుండె జబ్బులైనా కానీ ప్రధానంగా ఇన్ఫ్లమేషన్ లోపల చోటు చేసుకుంటుంది. దాంతో ఈ క్లాట్స్, థ్రాంబస్ తయారవుతూ ఉంటుంది. అది ప్లేక్స్ కింద తయారవుతూ ఉంటుంది. ఇలాంటి వాటి అన్నిటినీ అడ్డుకునేటువంటి శక్తి ఈ నెయ్యికి ఉంటుంది. కాబట్టి అలాగే ఈ ఆర్థరైటిస్ వీటిలో కూడా ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా ఉంటుంది. వాటిలో కూడా ఇలాంటి ఈ నెయ్యిలు పనిచేస్తాయి. అంటే నెయ్యి వల్ల ఆ వాపు అనేది తగ్గుతుంది కాబట్టి, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది కాబట్టి వ్యాధులు తగ్గుతాయి. అలాగే ఇంకొకటి చాలామంది అనుకునేది నెయ్యి వల్ల లావు అవుతాం అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇది అపోహ. ఎందుకంటే ఇక్కడ లావులో జరిగేది ఏమిటి అంటే మనం తిన్న ఆహారం పూర్తిగా ఆక్సిడైజ్ అవ్వకపోతే మధ్యలో ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. వాటిలలో కొవ్వు ఒకటి. కాబట్టి కొవ్వు ఆక్సిడైజ్ అంటే ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ కింద ఫామ్ అవుతూ ఉంటుంది మన జీర్ణ ప్రక్రియలో భాగం కింద. ఇప్పుడు ఇక్కడ నెయ్యి ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం యజ్ఞంలో నెయ్యి వేసినప్పుడు అగ్ని ఎట్లయితే ప్రజ్వరిల్లుతుందో అలాగా కాస్త నెయ్యి వేసుకుంటే ఒక చుక్క, 2 చుక్కలు అది పూర్తిగా
దహించి ఆహారాన్ని అంటే అంతరాగ్నికి సహాయపడుతుంది. దీంతో ఆహారం పూర్తిగా డైజెస్ట్ అవుతుంది. అప్పుడు ఇంకా నిజానికి సన్నబడతారు. అది నెయ్యి చేసేటువంటి ప్రత్యేకత. అలాగే దీంట్లో నెయ్యిలో కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ అనేటువంటి ఒక రసాయనం ఉంటుంది. ఇది ఒంట్లో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. ఇది కూడా పరిశోధనలో తేలింది. పైగా దీంట్లో ఈ నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండెకి రక్త ప్రసరణకి మేలు చేస్తాయి. డయాబెటీస్ని కలిగించేటువంటి ట్రైగ్లిజరైడ్స్ని కూడా ఆఖరికి ఈ నెయ్యి అదుపులో ఉంచుతుంది. అన్నిటికీ మించి కళ్ళకి మెదడుకి నెయ్యి మేలు చేస్తుంది. అలాగే నెయ్యికుండా మరొక ప్రత్యేకత ఏంటంటే చాలా ఆహార పదార్థాల్లో ఉండంది నెయ్యిలో ఉండేది వైటమిన్ కే. ఇది నెయ్యిలో ఉంటుంది. ఇలాగా నెయ్యి చర్మానికి కూడా మేలు చేస్తుంది. చర్మం మృదువుగా ఉండటానికి, ముడతలు పడకుండా యవ్వనంగా కనిపించడానికి, ఆఖరికి పైపూతగా రాసినప్పుడు గాయాలు మానటానికి, అంటే దీన్ని సజ్జవ్రణాలు అంటారు. అప్పుడైన గాయం ఉందనుకోండి, నెయ్యి తేనె కలిపి రాస్తే ఆయింట్మెంట్లు ఏవి దీనికి ముందు సాటి రావు. అంత గొప్పగా ఆ గాయాన్ని ఇది మానుతుంది. ఇలాగా ఇంకా జీర్ణ వ్యవస్థకి సంబంధించి అనేక అలా సమస్యలను చక్కదిద్దుతుంది. మరీ ముఖ్యంగా పెద్దపేగుకి సంబంధించిన లోపల లైనింగ్ని పరిరక్షిస్తుంది. అందుకే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ లాంటి వాటిలలో ఇలాంటి ఈ నేతిని సుకుమార ఘృతం అన్న పేరుతోటి ఇలాంటి నేతిని ఒక ఔషధం కింద ఇస్తూ ఉంటాం. పెద్ద పేగులు ఆరోగ్యం ఉండటానికి ఇది సహాయపడుతుంది. ఇది పరిశోధనలో తేలింది. పదార్థాలని వంట నూనెలో వేయించినప్పుడు ఏం జరుగుతుంది, మామూలుగా మనం కన్వెన్షనల్గా ఏదైనా అప్పడాన్ని కానీ ఏదైనా మజ్జిగ మిరపకాయలు కానీ మీరు వంట నూనెలో వేయించండి. అప్పుడు ఏం జరుగుతుందంటే యాక్రిలమైడ్ అని ఒక హానికారక రసాయనం రిలీజ్ అవుతుంది. అది క్యాన్సర్తో సహా అనేక రకాల అనారోగ్య సమస్యలకి కారణమవుతుంది ఇలా వేయించినప్పుడు నూనెలలో. అయితే అదే నెయ్యిలో మీరు వేయించారనుకోండి, ఈ కెమికల్ రిలీజ్ కాదు. ఇది మెడికల్ జర్నల్స్లో పబ్లిష్ అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. అందుకని ఆఖరికి వంటల్లో కూడా మీరు బేర్ చేయగలిగితే కాస్తంత మీరు ఒక స్పూను అర స్పూను అట్లా నెయ్యిని వాడి వీటి తిరగమూతలకి వీటికి వాడితే రుచి ఉంటుంది. కెలారిఫిక్ వాల్యూ పరంగా నూనెలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో నెయ్యిలో అంతే ఉంటాయి. కాబట్టి క్యాలరీస్ ఏం పెరగవు. అదే సమయంలో ఈ ఆరోగ్య లాభాలన్నీ మీకు కలుగుతాయి. అన్నిటికీ సంబంధించి ఇది మెదడుకి ఒక మేతలాగా ఉంటుంది. నెయ్యి వల్ల మెదడు బాగా చురుగ్గా అలాగే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది ఇప్పటికీ కూడా అందుకే పెద్దవాళ్ళు పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు తప్పకుండా వాళ్ళకి నెయ్యి వేయమని పోరాడుతూ ఉంటారు. నిజానికి దీంట్లో బోల్డ్ అంతా సైన్స్ ఉంది, వాస్తవాలు ఉన్నాయి. అయితే నెయ్యిలో ఉండేటటువంటి ఈ ప్రత్యేకత ఏమిటంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి నెయ్యిలో ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యం ఉండడానికి సహాయపడతాయి. అల్జీమర్స్ డిసీజ్ లాంటివి రాకుండా ఇది నెయ్యి అనేది కాపాడుతూ ఉంటుంది. ఇది కూడా సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. నెయ్యిలో ఉండేటటువంటి DHA అలాగే EPA ఇలాంటి రసాయనాలు మెదడు మరింత చురుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. అందుకే ఆయుర్వేదంలో నెయ్యిని మేధ్య రసాయనం అంటాం, అంటే మేధస్సుని పెంచేది అని. ఈ నెయ్యి అంటే ఘృతంతో రూపొందించేటువంటి మందులు కూడా మేధ్య ద్రవ్యాలు. వీటి వల్ల మెదడుకే కాకుండా నర్వస్ సిస్టమ్కి కూడా మేలు జరుగుతుంది. మెదడులో కణాలు డెవలప్ అవ్వటానికి, జ్ఞాపక శక్తి పెరగటానికి, ఏకాగ్రత స్థిరపడటానికి వీటన్నిటికీ నెయ్యి ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలకి ఈ నెయ్యి అనేది ఒక ముఖ్యమైన ఆహారం కింద ఉండాలి. కేవలం మెదడు మీదే కాదు, మొత్తం నర్వస్ సిస్టమ్ మీద నెయ్యి సానుకూలమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆఖరికి వృద్ధాప్యంలో కూడా నెయ్యిని కాస్త వేసుకుంటూ ఉండొచ్చు. నెయ్యిలో ఉండేటటువంటి ADEK లాంటి విటమిన్లు అన్నీ కూడా మెదడుతో పాటుగా ఎముకలు కండాలకు కూడా ఆరోగ్యాన్ని అందిస్తాయి. అంటే ADEK ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఇవి ఆహారం ద్వారా నెయ్యిలోకి వెళ్ళి నెయ్యి ద్వారా మన శరీరానికి అందుతాయి. ఎందుకంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు కాబట్టి. అంటే ఇప్పుడు A వల్ల కళ్ళు, D వల్ల ఎముకలు, E చర్మం, K రక్త ప్రసరణ, ఇలాగ ప్రతిదానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఈ విటమిన్లు అది నెయ్యిలో కరుగుతాయి. కాబట్టి నెయ్యి ఈ పనులన్నీ చేస్తుంది. పెరిగే పిల్లలకి నెయ్యి అందించాలి అని చెప్పడం వెనక ఉండేటటువంటి సిద్ధాంతం ఇదే. అక్కడికి టీనేజ్లో ఉండే పిల్లలకి తల మీద జుట్టు దగ్గర నుంచి కాలి గోళ్ళ వరకు నెయ్యి మేలు చేస్తుంది. ఇంతకీ ఏ నెయ్యి మంచిది అంటే ఇక్కడ మళ్ళీ నెయ్యిలో కూడా ఆవు నెయ్యి శ్రేష్టం. ఇది ఆయుర్వేదం చెప్తుంది. గేదె నెయ్యితో పోలిస్తే దీంట్లో అంశాలు, పోషకాంశాల శాతం కాస్త ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటి, ఆ మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ. అలాగే కొవ్వు ఏమో తక్కువగా ఉంటుంది, ఇదొక కారణం. అలాగని గేదె నెయ్యిని తీసి పారేయలేం. నిజానికి నెయ్యి ఏదైనా నెయ్యే. రెండిట్లో కూడా మనకి రోజువారీగా కావాల్సిన పోషకాలు అందుతాయి. విటమిన్లని అందించడంతో పాటుగా శక్తిని అందించే క్యాలరీలు నెయ్యిలో పుష్కలంగా ఉంటాయి. కాకపోతే
దేనికైనా పరిమితి అవసరం. అతి సర్వత్రా వర్జయేత్. కాబట్టి అన్నిటికీ పరిమితి ఉన్నట్టుగానే నెయ్యి తీసుకోవటానికి కూడా పరిమితులు విధించుకోవాలి మీరు. పసిపిల్లలు 2 టీ స్పూన్లు మించకుండా పసిపిల్లలకి నెయ్యి ఇవ్వాలి. పెద్దవాళ్ళు మిగతా వాళ్ళు ఆ సమయ సందర్భాలను బట్టి, ఇతర వ్యాధులు ఏమన్నా ఉంటే వాటిని బట్టి, అలాగే లైఫ్ స్టైల్ని బట్టి రోజుకి 1 టీ స్పూన్, మహా అయితే 2 టీ స్పూన్లు, మహా అయితే 3 టీ స్పూన్లకి పరిమితం చేసుకోవాలి. ఇప్పుడు ఈ జీవనశైలిలో శారీరక శ్రమ తక్కువ కాబట్టి నెయ్యిని మరీ ఎక్కువగా వాడకుండా పరిమితంగా వాడుకోవచ్చు. దీంతో కొవ్వు వల్ల కలిగేటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. నెయ్యి నిజానికి అది ఇనట్టు, అంటే దాంతో నిజానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ మనం నెయ్యి తయారు చేసేటువంటి విధానంలో పూర్తిగా కనుక వెన్నని కరిగిస్తే ఎలాంటి రిస్క్ ఉండదు. కానీ ఒక్కోసారి అది సాధ్యం కాదు. అలాంటప్పుడు ఎంతో కొంత కెసిన్ అనేది, ఆ ప్రోటీన్ అనేది పాలలో, ఆ నెయ్యిలో ఉండిపోతుంది. అప్పుడు మిల్క్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇలాంటి నెయ్యితోటి ఎలర్జీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ కమర్షియల్ ఘీ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అయితే తీవ్రమైన ఏదన్నా ఒక సబ్స్టెన్స్ ఎలర్జీస్ ఉంటే తప్పకుండా వైద్య సలహాతోటే దీన్ని వాడుకోవాలి. ఇక అసలైన విషయం కల్తీ. ఈ మధ్య ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇది కల్తీని ఎలా పసిగట్టాలి నెయ్యికి సంబంధించి అనేది. నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా, ఒకవేళ కల్తీ జరిగితే ఏం కలిపి ఉంటారు అని తెలుసుకోవటానికి చాలా రకాల టెస్టులు ఉన్నాయి. ఉదాహరణకు బుడాయిన్ టెస్ట్, అలాగే బ్యూటైరో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్, అలాగే రిచెట్ మిసల్ వాల్యూ, ఇంకా కోలిఫామ్ కౌంట్, పెరాక్సైడ్ వాల్యూ, ఇలాంటి చాలా పరీక్షలు ఉన్నాయి. వీటితో పాటుగా ఆ నెయ్యిలో ఉండే పోషకాలు, కొవ్వు శాతం, రుచి తెలుసుకోవడానికి ఇంకా కొన్ని పరీక్షలు ఉంటాయి. కానీ అవన్నీ ల్యాబొరేటరీస్లో జరిగేటువంటి పరీక్షలు. మరి ఇంట్లోనే కల్తీ నెయ్యిని ఎలా గుర్తించాలి అంటే దీనికి కూడా కొన్ని ఈజీ టెక్నిక్స్ ఉన్నాయి. అసలు రంగు, రుచి, వాసనలతోటే మనం ఆ కల్తీ జరిగిందా లేదా అనేది చెప్పేయచ్చు. అయితే దీనికి కొన్ని పద్ధతులు కూడా మీరు ఇంట్లో పాటించవచ్చు. ఉదాహరణకు ఒక నెయ్యి చుక్కని తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేయండి. అది తేలిందనుకోండి, నాణ్యమైన నెయ్యి అని అర్థం. అలాగే అరిచేతిలో వేసుకోండి. స్వచ్ఛమైన నెయ్యి త్వరగా ఆ బాడీ హీట్కి కరిగిపోతుంది. పేరిన నెయ్యిని అరచేతిలో వేసుకుంటే ఇది ఒక ఇంటి టెస్ట్. అలాగే స్వచ్ఛమైన నెయ్యి చల్లదనానికి గడ్డగడుతుంది. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి, గడ్డగడితే మంచిది అని అర్థం. అలాగే ఐడిన్, ఇది మనం చిన్నప్పుడు ల్యాబ్స్లో, స్కూల్ ఎక్స్పెరిమెంట్లో కూడా వాడాం. ఐడిన్ అన్ని చోట్ల దొరుకుతుంది. నెయ్యి మీద ఒక 2 చుక్కల ఐడిన్ వేసినప్పుడు దాని రంగు మారిపోయింది అనుకోండి, పిండి లాంటి పదార్థం ఆ నెయ్యిలో కలిపారు అని అర్థం. అలాగే కల్తీ నెయ్యిని కాచితే పొగ, బుడగలు, వాసన, వింత వాసనలు వస్తూ ఉంటాయి, కెమికల్ వాసనలు. ఇక నెయ్యిని కాగితం మీద వేసి ఒక చుక్క వేసి కొంచెంసేపు ఆగి చూడాలి. అప్పుడు ప్యూర్ నెయ్యి అనుకోండి, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఆ చుక్క వేసినంత లెక్కన. అదే కల్తీ నెయ్యి అనుకోండి, అక్కడ ఏదో ఒకటి అంటుకొని కనిపిస్తుంది. ఇక అసలైన విషయం, ఔషధంగా నెయ్యిని వాడచ్చు. ఉదయం ఏమి తినక ముందు ఒక స్పూన్ నెయ్యి నోట్లో వేసుకొని ఆ తర్వాత కాస్త గోరువెచ్చని నీళ్లు తాగితే అనేక లాభాలు. ఉదాహరణకు జీర్ణ సమస్యలు, అల్సర్స్ ఉన్న వాళ్ళకి పరిగడుపునిలాగా నెయ్యి తాగితే ఉపశమనం లభిస్తుంది. అలాగే నెయ్యిలో ఉండేటువంటి ఆ శక్తి ఉపవాసం చేసే వాళ్ళకి ఆ రోజంతా అల్సర్ లేకుండా చేస్తుంది. కాబట్టి ఎంటీ స్టాక్ మీద నెయ్యిని తీసుకొని వేడి నీళ్ళు తాగొచ్చు. అది డైటింగ్ చేసేటప్పుడు, ఫాస్టింగ్లో ఉన్నప్పుడు. అలాగే మధుమేహం ఉన్నప్పుడు టిఫిన్కి ముందు నీరసించిపోకుండా ఉండటానికి కాస్త ఈ నెయ్యిని వేసుకోవచ్చు. అలాగే ఉదయం చదువుకునేటువంటి పిల్లలకి చదివింది గుర్తుండటానికి కూడా, మెదడు చురుగ్గా ఉండటానికి ఇలాగా నెయ్యిని తీసుకోవచ్చు. ఇక ఎక్సర్సైజు, జిమ్, వాకింగ్ ఇలాంటివి చేసేవాళ్ళకి కూడా తగినంత సత్వాన్ని ఇస్తుంది నెయ్యి. దీన్ని తీసుకోవచ్చు, హెవీగా అనిపించదు. ఇక పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు పరిగడుపున ఈ స్పూన్ నెయ్యిని తీసుకుంటే స్ట్రెస్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలాగే చర్మం కాంతివంతంగా ఉండటానికి, మోకాడు దృఢంగా మారటానికి, తినే ఆహారంలో పోషకాలు పూర్తిగా శరీరంలోకి విలీనం అవటానికి ఉదయాన్నే ఇలాగ నెయ్యిని తీసుకునేటువంటి అలవాటు చేసుకోవచ్చు. ఇక ఈ మధ్య కొన్ని దిగ్భ్రాంతిని కలిగించే పరిశోధనలు జరిగాయి. నెయ్యి గురించి ఆయుర్వేదంలో చాలా గొప్పగా చెప్పారు. ఇవి మనం చెప్పుకున్నాం కూడా, అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడు నెయ్యి మీద మోడర్న్ సైంటిస్టులు కూడా పరిశోధన చేస్తున్నారు. అయితే ఈ రెండింటి మధ్య సమన్వయం ఏ మేరకు ఉంది చూడాలి అని అనుకున్నారు ఆ దీప శిఖ, అలాగే గుర్మీత్ అనేటటువంటి పరిశోధకులు. వీళ్ళు ఏం చేశారు, ఆయుర్వేదంలో సుశ్రుత సంహిత, హారిత సంహిత, అష్టాంగ హృదయం ఇలాంటి ముఖ్యమైన గ్రంథాల్లో ఉండేటటువంటి ఆ రెఫరెన్స్ని తీసుకున్నారు. ఆ ఓటింగ్ కుంపుల్ని నమోదు చేశారు. అలాగే ఆవు నెయ్యి మొదలుకొని గుర్రం నెయ్యి వరకు ఏ నెయ్యి గురించి ఎలాంటి ప్రస్తావన, ప్రభావం ఉంది అనేది డాక్యుమెంట్ చేశారు. ఆ తర్వాత ఈ మధ్య ఒక 25 ఏళ్లలో మోడర్న్ సైన్స్లో జరిగినటువంటి పరిశోధనలు నెయ్యికి ఉన్నటువంటి ఆ ప్రభావాన్ని ఏ మేరకు ఒప్పుకున్నాయి, ఇది కూడా డేటా సేకరించారు. ఇప్పుడు ఆశ్చర్యకరంగా
ఆయుర్వేదంలో చెప్పినటువంటి 15 ముఖ్యమైన లాభాల్లో 10కి సైంటిఫిక్ ఎవిడెన్స్ లభించింది. ఇది దిగ్భ్రాంతిని కలిగించేటటువంటి విషయం. మరీ ముఖ్యంగా కంటి చూపు, మెదడు పనితీరు, రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మపు ఆరోగ్యాన్ని పెంచడం, గుండె ఎముకల ఆరోగ్యాన్ని పెంచడం, గాయాలను తగ్గించడం, ట్యూమర్స్ని అరికట్టడం, ఇలాగ నెయ్యి అనేక రకాలుగా మేలు చేస్తుందని వీళ్ళు తేల్చారు. కాబట్టి నెయ్యి అనేది ఒక చేదస్తం అన్నటువంటి భావన నుంచి వీరంత త్వరగా బయటపడటం మంచిది. ఇదే సందర్భంగా బీటా కెరోటిన్ గురించి చెప్పుకోవాలి. ఆవు నెయ్యి కాస్త పచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే దాంట్లో ఆ బీటా కెరోటిన్ అనేది ఉండటం. ఆవుల సహజమైన ఆహారం నుంచే వాటికి పోషకం అందుతూ ఉంటుంది. కాబట్టి వాటికి పుష్కలంగా గడ్డి దొరికేటటువంటి ఆ ఋతువు, ప్రాంతం, పెంచేటువంటి విధానం కూడా ఈ మోతాదు మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఆవు నెయ్యిలో ఉండేటువంటి ఈ బీటా కెరోటిన్ ఎందుకు అంత ప్రత్యేకం అంటే దానికి కారణాలు ఉన్నాయి. దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు మన వయసును తగ్గిస్తాయి, అంటే ప్రోజీరా అకాల వార్ధక్యాన్ని నిరోధిస్తాయి. అలాగే బీటా కెరోటిన్ అనేది ఏం చేస్తుందంటే విటమిన్ ఏ కింద మారి కళ్ళు, చర్మం, అలాగే రోగనిరోధక శక్తికి అండగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఇప్పటి పిల్లలకి వస్తున్నటువంటి కంటి సమస్యలకి నెయ్యి అద్భుతమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది. అలాగే ఇంకా బీటా కెరోటిన్ ప్రత్యేకత ఏంటంటే నెయ్యిని బీటా కెరోటిన్ ఉంటుంది కాబట్టి నెయ్యిని తీసుకునే వాళ్ళలో చర్మం మృదువుగా ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఆస్టియోపోరోసిస్ లాంటి ఆ కీళ్ళ సమస్యలను తగ్గించడానికి కూడా బీటా కెరోటిన్ ముఖ్యం, అది నెయ్యిలో ఉంటుంది. అలాగే మెదడు చురుగ్గా పనిచేయడానికి, ఒంట్లో చెడు కొవ్వు అంటే ఎల్డిఎల్ అంటారు, దాన్ని తగ్గించడానికి కూడా బీటా కెరోటిన్ ఉపయోగపడుతుంది. ఈ బీటా కెరోటిన్తో పాటు ఆవు నెయ్యిలో ల్యూటెన్ అని ఇంకొక ముఖ్యమైన పోషకం కూడా ఉంటుంది. బీటా కెరోటిన్, ల్యూటెన్ రెండు కూడా కెరటనాయిడ్స్ అనేటువంటి రసాయనాలకి సంబంధించినవి. కాబట్టి ఇప్పుడు చెప్తున్న లాభాలన్నీ కూడా ల్యూటెన్ వల్ల రెట్టింపు అవుతాయి, ఎన్హాన్స్ అవుతాయి. మామూలుగా క్యారెట్, పాలకూర వాటిలో ఈ ల్యూటెన్ ఉంటుంది, అందుకే వాటిని సూపర్ ఫుడ్స్ అంటారు. అవి తింటే కంటికి మంచిదని కూడా అంటూ ఉంటారు. కానీ రోజు వాటిని తినలేరు కదా, అలాంటి పిల్లలకి ఈ క్యారెట్ని వీటిని తినిపించడం కూడా కష్టమే. కానీ నెయ్యి మాత్రం పిల్లలు అభ్యంతర పెట్టకుండా హ్యాపీగా తింటారు, ఎందుకంటే దాంట్లో ఉండే రుచి. కాబట్టి పిల్లలు అన్నం తినే టైంలో ఒక అమ్మో వీళ్ళు లావైపోతాడేమో అన్న భయం లేకుండా ఒక అర చెంచా నుంచి చెంచా నెయ్యి వేస్తే వాళ్ళకి కెరటనాయిడ్ ట్యాబ్లెట్ ఇచ్చినట్టే. ఇది ఈ నెయ్యి గొప్పతనం. మితంగా తీసుకుంటే ఇన్ని అద్భుతాలు ఈ నెయ్యి చేస్తుంది. కాబట్టి రోజు కనీసం ఒక చెంచా నెయ్యిని మనం అన్నంలో కలుపుకుందాం. కమ్మదనంతో పాటు ఆరోగ్యాన్ని కూడా మనం అందుకుందాం. పిల్లలకైతే మొదటి ముద్దను నేతితో పెడితే అది అమృతాన్ని అందించినట్టే. కాబట్టి ఇలాగా ఈ నెయ్యిని వాడుకుందాం. ఒకవేళ నెయ్యికి సంబంధించి ఏదన్నా మీకు డౌట్ ఉంటే మీ హెల్త్ కండిషన్ బట్టి మీరు వైద్య సలహా తీసుకోవచ్చు. కాబట్టి వైద్య సలహాతోటి దాన్ని వాడుకోవచ్చు, వాళ్ళ సలహా సూచనల మేరకు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే నెయ్యి అనేది ఒక దివ్య ఔషధం. సూపర్ ఫుడ్ పేరుతోటి మనం దిగుమతి చేసుకునేటటువంటి ఖరీదైనటువంటి పదార్థాలు మొదలుగా మన దేశీయ పద్ధతుల్లో మనం తయారు చేసుకునేటువంటి ఈ నెయ్యికి మనం ఓటేయాలి. ఆరోగ్య లాభాలని మనం పొందాలి. 1 కాదు 2 కాదు, ఇలాగ 1000కి మించి ఆరోగ్య లాభాలు ఈ నెయ్యితో మనకి లభిస్తాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని అనిపించినా, ఉపయోగపడుతుందని మీరు అనుకున్నా అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.